మరో బ్రేకింగ్ అంతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వరద ఉధృతి కొనసాగుతోంది. మహారాష్ట్ర నుంచి 1,60,000 క్యూసెక్ల నీరు వస్తోంది. 37 గేట్లెత్తి 1,60,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 10,000 అడుగులుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ సీజన్లో ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, సోని గత నెల రోజులుగా ఎస్ఆర్ఎస్పీకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఈ వానాకాలం సీజన్ లో చివరి నిమిషాల్లో అంటే ఈ గత 2 నెలలుగా భారీ వర్షాలు ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్ర కావచ్చు, ఎగువ మహారాష్ట్రలో కూడా భారీ వర్షాల వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాదాపు నెల రోజుల నుంచి గేట్లు పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతూనే ఉన్నారు. దాదాపు 800 టీఎంసీలు ఈ సీజన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా 813 టీఎంసీలు నీరు ఎస్ఆర్ఎస్పీకి చేరిందని అధికారులు లెక్కలు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 1,60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఇన్ఫ్లో ఎట్లా వస్తుందో అట్లా దిగువకు 1,60,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి అంటే దాదాపు 1930 ఆ సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1989లో 919 టీఎంసీలో వరద వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఏకంగా 813 టీఎంసీల వరద వచ్చి నీటికి వృధాగా వెళ్ళిందని చెప్తున్నారు సోని. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.